పెద్ద ఎత్తున మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన నేషనల్ హెరాల్డ్ కేసులో ఆ కేసు యొక్క ఈడీ ఏదైతే ఎవరెవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద నాయకులు కాంగ్రెస్ పార్టీ అధికార పత్రిక అయినటువంటి నేషనల్ హెరాల్డ్ కోసం ఆ పార్టీ నేతల నుంచి విరాళాలంటే డొనేషన్స్ తీసుకున్నటువంటి విషయంలో రేవంత్ రెడ్డి పేరు కూడా ఉండడం, మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు కూడా ఉండడం, దాని మీద ఇంతవరకు కూడా రేవంత్ రెడ్డి గారు ఏమీ మాట్లాడకపోవడం అనేక అనుమానాలకు తావిస్తూ ఉంది. స్వయంగా ఈ ఛార్జ్షీట్లో ఈడీ ఇచ్చినటువంటి ఛార్జ్షీట్లో రేవంత్ రెడ్డి గారు వారి యొక్క సూచనల మేరకు 80 లక్షల రూపాయలు కొంతమంది నేతలు విరాళంగా ఇచ్చిందని, ఇంకా మిగతా నేతలను కూడా విరాళాలు ఇవ్వాలని కోరినట్లు రేవంత్ రెడ్డి కోరినట్లు ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు అన్ని పత్రికలు కూడా వార్తలు వచ్చినాయి. దీని విషయంలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే కర్ణాటకలో డికే శివకుమార్ గారు కూడా స్పందించినారు, ఇచ్చినాను ఒప్పుకున్నాడు ఆయన. మరి రేవంత్ రెడ్డి గారు ఎంతమందితో ఈ విధంగా డబ్బులు వసూలు చేసిండు, ఎన్ని లక్షలో కోట్లో మరి ఆ నేషనల్ హెరాల్డ్ పత్రిక కోసం విరాళాలు కలెక్ట్ చేసిండు. ఎందుకంటే చాలా నీతివంతమైనటువంటి మాటలు మాట్లాడేటటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులు రాహుల్ గాంధీ గారు ఏదైతే ఉందో వాళ్ళే స్వయంగా ఈ కేసులో ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి పాత్ర ఏందో, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పాత్ర ఏందో కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది దాంట్లో. ఇక రేవంత్ రెడ్డి గురించి మనం కొత్తగా ఇప్పుడు చెప్పాల్సింది ఏమీ లేదు, అందరికీ తెలుసు.